హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎక్కడున్నానంటే చూస్తే చాలా బాధగా అనిపిస్తుందండి. పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రులు చూసుకుంటారు, పోషిస్తారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చాలా కష్టపడి వాళ్ళని పెంచుతారు. కానీ ఆ పిల్లలకే తల్లిదండ్రులు భారమవుతారు పెద్దయ్యాక. వాళ్ళు ఓల్డ్ కాగానే వాళ్ళకి అలా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయించి లేకుంటే రోడ్ల మీద వదిలేసే స్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి చాలా బాధాకర విషయం. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లిదండ్రులు పోషిస్తారు, కానీ ఒక్క తల్లిదండ్రులని అంటే ఇద్దరిని, ఒక తల్లి తండ్రిని ఇద్దరిని, ఒక నలుగురున్న ఐదుగురున్న కొడుకులు కూడా పోషించలేని తత్వం ఇవాళ చూస్తే. ఇక్కడ నేను ఫాతిమా ఓల్డేజ్ హోమ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ చాలామంది వృద్ధులు, ఓల్డ్ పీపుల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకు వచ్చారు అసలు, వాళ్ళ ఎంతమంది పిల్లలు, అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఓల్డేజ్ హోమ్కి రావాల్సిన స్థితి ఎందుకు వచ్చింది, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అస్సలాము అలైకుం. वालेकुम ఖైరియత్. खैरियत। ఓకే, మీ పేరేంటి? मेरा नाम रफिया भी। రఫియా బి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ? నేను సంగారెడ్డికి వెళ్ళి వచ్చాను. సంగారెడ్డి, హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు కొడుకులా పాపలు? ఒక కొడుకు ఒక పాప. ఒక పాప. పాప కూడా చల్లిపోయింది, కొడుకు కూడా చల్లిపోయింది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందా? ఈ 2 ఏళ్ళ పెళ్ళిలేనా? కొడుకుకి 4 ఉన్నారు, బిడ్డకి 4 ఉన్నారు. 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు ఉన్నారు. ఓకే. సరూర్ నగర్లో ఉంటుంది కోడలు. కోడలు చూసుకుంటలేదమ్మా? చూసుకుంటలేదు. ఎందుకు? నీ కొడుకు పోయినాడు నీకు ఆడ నడపదు, నీ కొడుకు పోయినాడు నీకు ఆడ ఉంచుకుందు అని ఎలగొట్టింది. ఎలగొడితే సంగారెడ్డికి పోయినా. సంగారెడ్డిలో మన వెళ్ళాం, కోడలు చెయ్యకొచ్చింది, నేను వెనక్కి చేద్దు అని ఆమె అన్నబట్టింది. అన్నబడితే మా అన్న కొడుకు ఈడ జరిగా ఉన్నది, మంచిగా నీకు చూసుకుంటారు, ఈడ ఆడ వెనక్కి ఉంటావు, నీ కన్నా పిల్లలు పోయినారు, మంది ఎవరు ఉంచుకుంటారు, ఈడ తల్లి లేక చూసుకుంటుంది ఆమె, పో అని నేను రాసిస్తా అని వచ్చి రాసి ఇడిచిపోయింది. ఇక్కడికి వచ్చారు. ఓకే. తల్లి లేక చూసుకుంటున్నది, నాకు మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. నాకు ఒక కొడుకు, ఆమె నాకు బిడ్డ అయింది, మంచిగా చూసుకుంటున్నారు. కొడుకుకి ఏమైందమ్మా, ఇలా చనిపోయాడు? టక్కర్ అయింది, లారీ నడిపిస్తుండే. ఓకే, टक्कर अయింది. टक्कर అయింది. बच्ची आपकी बेटी? క్యాన్సర్ హుకుమది. आपकी भाव మీ కోడలిగా చూడడం గాని ఏం గాని చూడదు? ఏం చూడది, ఏం చెయ్యది. మంచిగా కష్టం చేసిన దానికి గిట్లా కూర్చుని పెట్టింది. 10 ఏళ్ళ కూర్చుని పెట్టి. అచ్చా. అంకుల్ ఏం చేసేవారు? భూమి ఉండే, భూమి అమ్ముతా అంటే వద్దంటే ఈ గతి చేసింది. నాకు భూమి అమ్మి ఇల్లు వేసుకున్నది సరూర్ నగర్లో. భూమి కావాలి కానీ తల్లి వద్దు, కొడుకు భూమి ఆస్తి అనుభవిస్తుంది కానీ ఇప్పుడు నీకు చూడడానికి లేరు. ఓకే, బాధపడకమ్మా. షుగర్ బీపీ ఏమైనా ఉందా? ఉన్నది. ఎన్ని 2 ఇయర్స్ 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? లేదు, 3 నెలలు. 3 నెలలు అవుతుంది. 3 నెలల చలి ఎట్లా చూసుకునేది? మళ్ళీ మంచిగా చూసుకుంటున్నారమ్మా, నాకు సంతోషం ఉన్నది. నాకు ఒక బిడ్డ లేక, ఒక కొడుకు లేక చూసుకుంటున్నారు. ఓకే, కొడుకు రే అది రాకొచ్చింది, నాకు బిడ్డ అది రాకొచ్చింది, అట్లా చూసుకుంటున్నారు. నాకు మంచిగా చూస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. చాలా బాధలు అనుభవించినావు కదా ఇంటి దగ్గర. ఏంటి అది, దేవుడు నాకు అట్లా పుచ్చినాడు. బాధపడతా. సొంత ఇల్లు ఉందా అక్కడ సంగారెడ్డిలో? లేదు, కిరాయికి ఉన్నది మనమంతా. కోడళ్ళు భూమి అమ్మి సొంతం ఇల్లు వేసుకున్నది. ఆ పిల్లగానికి కిరాయి ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ ఒకవేళ భూమిని ఇప్పిస్తే పోతావు అక్కడికి? యా భూమి ఇప్పుడు మేము రాసిచ్చినావు కదా నీ కోడలికి, నేను చూస్తలేదు కదా. అమ్మినారు కదా. అమ్మతే ఏముంది, ఆ వచ్చిన పైసలు మళ్ళీ మేము రిటర్న్ ఇస్తే పోతావా మళ్ళీ? ఇప్పుడు ఫాతిమా ఓల్డేజ్ హోమ్ వాళ్ళకన్నా ఇట్లాంటి వాళ్ళకి, నీలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా. అట్లా చేస్తే అనుకొని ఇల్లు కట్టుకున్నది, ఇల్లు కట్టుకొని ఎల్లగొట్టింది. కొడుకు లేదు, ఏం లేదు, ఇల్లు దాని పేరు మీద చేసుకున్నది. మన వాళ్ళు కూడా చూస్తలేరు. మనమడికి ఇంత ఉన్నాడు, చిన్న పాప. 11. మీ బిడ్డ వాళ్ళు పిల్లలు కూడా ఎవరు చూస్తలేరా? బిడ్డ వాళ్ళ పిల్లలు 3కి పెళ్లి చేసి ఇచ్చింది. ఆడపిల్లలకు మగ పిల్లగాంది చేసింది. ఆ మగ పిల్లగాని పెళ్ళామే 3 నెలలు ఉంచుకొని నేను ఉంచుకున్నా అని ఇది చేసింది. గొడవలు ఏం, కోడలికి అంతా అందించి నా మాత ఇంటికి పడినారు అని అన్నది. అంకుల్ ఏం చేసేవారు అప్పట్లో? జిరాత్ పని చేస్తుండే, అగ్రికల్చర్. చేన్ల పని చేస్తుండే. చూసారా, ఒక తల్లి తన బాధను పెళ్లి అయిన 5 ఏళ్లకే మొండ మోచుకున్నా. పిల్లగాడు 2 ఏళ్ళోడు ఉండే, పిల్ల 5 నెలలది పొట్ట ఉండే, సాధించుకున్నా.
నాకు నేను వెళ్ళిపోయినా. ఎంత బాధాకరం. తన భర్త కోల్పోయినా కూడా పిల్లలు ఉన్నారని తను పిల్లల్ని చూసుకుంటా, తన పిల్లల భవిష్యత్ బాగుండాలని చూసుకుంటా చేస్తే వాళ్ళ తల్లి పిల్లలు లేరు, వాళ్ళ తను కూడా లేదు, ఇక్కడ రావాల్సి వచ్చింది. ఏడవకం. నైరోన్ అల్లాహ్ హై బహుత్ బడా హై. ఏడు దేవుడు ఉన్నాడు. నువ్వు చిన్న పిల్లలు ఉన్నప్పుడే అంకుల్ పోయినప్పటి నుంచి సాదుకుంటూ వచ్చినావు. నువ్వు ఏం చదివించావమ్మా పిల్లల్ని? 10 తరగతి పిల్లగాడు చదివినాడు. 10 తరగతి చాతన ఎంతవరకు చదివించినావు? బిడ్డ చదివింది. బిడ్డ పెళ్లి చేసిన, కొడుకుది పెళ్లి చేసిన. ఒక్కదాని వేసి కష్టపడుకుంటూ వచ్చినావు. మస్తు అడవిలో పని చేసిన, ఇంట్లో పని చేసిన, మస్తు కష్టం చేసినాడు. ఇవాళ అయినా కష్టం నీకు ఇంకా విడలేదు. దేవుడు నాకు ఉంచినాడు. ఇప్పుడు ఫాతిమా మేడం వాళ్ళు ఎలా చూసుకుంటే నీకు బిడ్డ గుర్తొస్తుందా? ఫాతిమా మీ బిడ్డ నా బిడ్డ ఆయన నా కొడుకు సాల్ ఇంతది. ఓకే, ఆయన నా కొడుకు, అయినా ఆమె బిడ్డ. ఓకే, బాధపడకం. ఎంత కిరాతం అంటే తన భర్త పోయినా కూడా పిల్లల్ని పోషించుకొని తన స్థాయి, తనకు అడవి పనికి పోయి పిల్లల్ని పోషించుకుంటే ఆ దేవుడు 2 పిల్లలు తీసుకున్నారు. కనీసం ఆ కోడలు ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా కనీసం లాస్ట్ స్టేజ్ మీది కనీసం పిల్లలు సాదుకోకుంటే ఎందుకమ్మా మీరు అసలు ఉండేసి? ఇల్లు కావాలి కానీ అత్త వద్దా నీకు? ఏం మనుషులమ్మా. చాలా వరకు చాలా సమాజంలో ఇదే జరుగుతుంది. చాలా వరకు ఇలాంటి సమాజంలో ఇలాంటి పైసలు ఉన్నది మనిషి విలువ లేదు ఈ జమానాకి. నిజమే. నోట్లు ఉంటే కుర్చీ ఉన్నది, నోట్లు లేకపోతే భూమి ఉన్నది. ఇట్లా ఉన్నది కొడుక. ఇప్పుడు రేపు అట్లా జరుగుతున్నది. నిజమే. ఆ కాలంలో నోట్కు చూడలేదు, పిరమకి చూసినారు. ఇప్పుడు నోట్లకు చూస్తున్నారు, పిరమకి చూడకపోతే. కానీ ఏదైనా కూడా నీకు ఒక ఫాతిమా లాంటి బిడ్డ దొరికింది, వసీఫ్లా అన్న లాంటి వాళ్ళ కొడుకు దొరికాడు కాబట్టి ఇక వాళ్ళు ఉన్నారు. ఎలా నీకు ఏడవకు. ఇప్పుడు మనం నవ్వుకుందాం, ఓకేనా? నేను మనవాడు అనుకో, కొడుకు మనవాడు అనుకో, ఓకేనా? ఫాతిమా మేడం ఏమేమి వండి పెడతాది నీకు? ఏమేమి వండి పెడతాది భోజనాలు? నాష్టలా ఒక పారి ఇడ్లీ వస్తుంది, ఒక పారి ఉప్మా వస్తుంది, ఒక పారి బోండాలు వస్తాయి, ఒక పారి ఓడలు వస్తాయి. అన్ని ఇంట్లో అవి తినకపోయేదానివి? ఏడికి తిన్నా బెట్ట. అడవిలా పనికి పోయినా జొన్న రొట్టె తిన్నా. మళ్ళీ ఇవి ఏడికి కొన్ని తిన్నా. నీకు వంట వచ్చా? వంట వచ్చా? మళ్ళీ నాకు వండి పెడతావా? మళ్ళీ పెడతా. ఓకే, మీ అందరికి వండి పెడతాది ఇప్పుడు ఈమె. అయ్యో నడుములు లేవు కొడక. నాకు 20 అడ్లు పెట్టినా, 1 కుంటల్ బియ్యంలా కలిపినా, నడుములు ఇరగొట్టింది. పోయి అంతా ఇక్కడనే పెడతా. ఎలా పెడతావు? ఏంటి కోడలు కొట్టేదా నిన్ను? కొట్టలే. ఏమేం చేసిందో కథలు ఇవి లేవయి. అయ్యో పాపం. 2 లక్షలు పెట్టుకున్నా, ఆయన తగ్గలే, మందే తగ్గలే. ఓకే, పోయి అంతా ఇక్కడ పెడతాం, మనం వండుకొని తిందాం మంచిగా. వండి పెట్టు. మళ్ళీ జొన్న రొట్టె చేస్తా, అన్ని చేస్తా బేట. జొన్న రొట్టె కూడా చేస్తా. నేను జొన్న రొట్టెలు ఇప్పట్లో తినాం కదా, మళ్ళీ ఎట్లా? ఏం వండి పెడతావు? గోధుమ రొట్టె చేస్తా, చపాతీలు. ఓకే సరే, మళ్ళీ తింటా. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను దగ్గరకు వస్తాను. ఫాతిమా మేడం కి అన్ని అరేంజ్ చేయమంటే, ఇక్కడ పోయేది అన్ని అరేంజ్ చేయమంటే తినేసిపోతాం మళ్ళీ. ఓకేనా? మంచిగా బాధపడకు. మంచి అందరు నీకు ఇంట్లో కూర్చుంటే ఒక్కరే ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంత మంది ఉన్నారు నీకు, అక్క చెల్లెలు అక్కల వాళ్ళు అందరు ఉన్నారు. కానీ బాధ మన వాళ్ళు వ్యాధి వస్తే అవును బాధ అవుతుంది. అవును, నీ సొంటోడు నాకేంటి చేయాలి బాధ. ఇంత మీ చుట్టాలు కూడా రారమ్మా? ఇక పల్లెల్లో ఉంటారు బేట. వీడికి ఏంటికి వస్తారు పట్టణంకి వాళ్ళు. పల్లెల్లో ఉంటారు వాళ్ళు, కోవూరులా, కౌలెలా, ఇట్లా దిగువల్లా, జహరాబాద్ లా. కోడలికి చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? కోడలికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? కోడలు ఈడ లేదు కదా, అది పోయింది. ఓకే, చిప్పలు కడగానికి దుబాయో ఏమో అక్కడ లేదు, ఇంట్లో లేదు ఈడ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమైనా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని సాదుకుంటారు, పెంచుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అంటారు. కానీ వాళ్ళు 4-5 కూడా ఉన్నా కూడా కొడుకులు ఒక తల్లిదండ్రులు పోషించడానికి ఆలోచించి వాళ్ళ వృద్ధాశ్రమ ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టారంటే సిగ్గుచేటండి. 10 మందికి తల్లి నడుపుతుంది. అవును, ఒక్క తల్లికి కొడుకు నడపడు. 10 కొడుకులు ఉంటే కూడా నడపడు. 10 మందికి తల్లి నడుపుతుంది. చేత కాకపోతే కొంగు పడుతుంది. రొట్టె అయ్యండి నా పిల్లగాడు ఉపాసం ఉన్నాడని తినాక పెంచుతారు. ఫస్ట్ పిల్లలు తినాలి, తర్వాత మేము తింటా అంటారు. ఇవాళ స్థితి ఇలా ఉంది. చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా బాధాకరం అండి. చాలా వరకు ఇక్కడ చూస్తే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు. బాధ దుఃఖంలో ఉంది ఆమె. ఎంత బాధ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నది ఆమె. ఆలోచించండి, ఒక కుటుంబం అంటూ ఆమె ఎంత చిన్నతనంలోనే భర్త చనిపోయింది. 3 నెలలకి 5 ఏళ్ళకి 5 years కే చనిపోయిందట. 2 పిల్లల్ని పోషించుకుంటే వస్తే ఇవాళ ఆమెకు బహుమానం ఏంటంటే ఓల్డేజ్ హోమ్.
ఇవాళ ఈ ఓల్డేజ్ హోమ్ లేకుంటే మీ పరిస్థితి ఏంటిది? రోడ్ పాలే కదా. రోడ్ పాలే, రోడ్ మీద పడింది చచ్చిపోదామని పోయినా, వద్దు ఈడ మంచిగా ఉంటది అని తెచ్చినారు, పడి చచ్చిపోదామని పోయినా. ఇక నా బతుకు ఏం బతుకు అని, వద్దు ఇట్లా చావకు, నీ సాగు ఎప్పుడు వస్తే అప్పుడు చస్తావేమో పాయిడికి అని తెచ్చినారు. తెచ్చిన సంధి సంతోషం ఉన్నది కొడుక, అబద్ధం ఏంటి ఆడాలి, మంచిగా ఉంది. సరేనమ్మా, వస్తా. సరే బేటా అమ్మా, సరే.